సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ ముగిసింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పతంగుల పండుగ హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లింది. నగరవాసులు కైట్ లవర్స్ క్యూ కట్టడంతో మూడో రోజు పెరేడ్ గ్రౌండ్ కిటకిటలాడింది. సెలబ్రేట్ ద స్కై పేరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగింది. 3 రోజుల కైట్ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ఫ్లయర్స్ తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన సందర్శకులతో పరేడ్ గ్రౌండ్ సందడిగా మారింది. డ్రాగన్లు, డాల్ఫిన్లు, కార్టూన్ క్యారెక్టర్లు ఇలా ఒక్కో కైట్ ఒక్కో హైలైట్ గా నిలిచింది. గాల్లోకి ఎగురుతున్న రంగురంగుల పతంగులతో పరేడ్ గ్రౌండ్ కలర్ఫుల్ గా మెరిసిపోతోంది. తొలి 2 రోజుల్లో 3 లక్షల మంది సందర్శకులతో పరేడ్ గ్రౌండ్స్ కిటకిటలాడగా చివరి రోజు ఒక్కరోజే 3 లక్షల మంది వచ్చినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ ముగింపు సందర్భంగా నిర్వహించిన నైట్ ఫ్లయింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. స్వీట్ ఫెస్టివల్ ని కూడా సందర్శకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫుడ్ స్టాల్స్ లోని టేస్టీ ఫుడ్ ను ఆస్వాదించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల సంప్రదాయ మిఠాయిలు, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ దగ్గర సందర్శకుల రద్దీ కొనసాగింది. సంక్రాంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు గాలిపటాలను ఎగురవేసి సందడి చేశారు. సిద్దిపేట సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు గాలిపటాలను ఎగరవేశారు. సంక్రాంతి పండుగ అంటేనే పతంగుల పండుగ అని గుర్తు చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పతంగులు ఎగరేసి సందడి చేశారు. పాత పాటలకు స్టెప్పులు వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బీజేపీ కైట్ ఫెస్టివల్ నిర్వహించింది. కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించి పతంగులను ఎగురవేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సంక్రాంతి అంటేనే రైతులు, పాడి పంటల సందడి అన్నారు రామచంద్రరావు. వ్యవసాయంతో రైతులతో ముడిపడినటువంటి ఒక పండుగగా మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇంటికి వచ్చే కొత్త ధాన్యము, కొత్త బియ్యంతో పొంగలి, అదేవిధంగా బియ్యం వంటకాలు, చలికాలం కాబట్టి నువ్వులు, బెల్లము రెండుతో కలిపి వంటకాలు చేసేటటువంటి ఆన్వాయి మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా నిర్వహించారు. లైటింగ్ వెలుతురులో రాత్రిపూట కైట్ ఫెస్టివల్ నిర్వహించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రాత్రిపూట కైట్ ఫెస్టివల్ జరపడం గోషామహల్ స్పెషల్ అన్నారు రాజాసింగ్. హైదరాబాద్ పాత బస్తీలో మలక్పేట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పతంగుల పండుగలో సందడి చేశారు. సైదాబాద్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పతంగులు ఎగురవేశారు.